నేను ఫిష్ ఫ్రై ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలోనైతే సింపుల్ టెక్నిక్తో చెప్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రైకి ఫ్రెష్గా ఉన్న చేపలు అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇవి మా ఆయన వాటర్ డ్యామ్లో పడిన చేపలు అయితే తీసుకొని వచ్చాడు. వాటిని మంచిగా కడిగేసేసి నీరు అనేది లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా కారము, కొద్దిగా పసుపు, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, అలాగే సాల్ట్ వేసుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక నిమ్మకాయ, కొద్దిగా నూనె వేసుకొని మసాలా అంతా మంచిగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ చేసుకుని అప్పుడు ముక్కకు పట్టించుకుంటే ముక్కకి బాగా పడుతుంది మసాలా అనేది. వద్దనుకున్న వాళ్ళు కొద్దిగా నీరు యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు అనమాట. ముద్దలాగా చేసుకుని అప్పుడు ఒక్కొక్క ముక్కకి మసాలా అనేది మంచిగా పట్టించుకోవాలి. ఫిష్ ముక్కలన్నీ ఒకేసారి వేసి కలుపుకోకుండా ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా మంచిగా పట్టించేసేసుకోవాలన్నమాట. అప్పుడే ముక్కకి మసాలా అనేది మంచిగా పడుతుంది. మసాలా, ఉప్పు, కారం అదంతా ఈక్వల్ గా ముక్కకు అనేది సరిపోతుంది అనమాట. నేను తీసుకుంది బొచ్చు అనమాట. ఇది ఒకటే ముళ్ళు ఉంటది కాబట్టి పిల్లలకి తినడానికి కూడా బాగుంటది. కొన్నేమో పులుసు పెట్టాను, కొన్నేమో ఫ్రై కనేసి తీసాను అనమాట. చిన్నోడు పులుసు కూర కన్నా కూడా ఫిష్ ఫ్రైయే బాగా తింటాడు. దానిలోకి పప్పు ఉండాలి వాడికి కాంబినేషన్ గా. అందుకని చెప్పేసి కొన్ని పీసులు ముందుగానే తీసి ఫ్రిడ్జ్ లోనైతే పెట్టాను. ఒకలన్నింటికి మసాలా పట్టించిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీల్చుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కరివేపాకు ఇలా పైన కలపడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చేపలకి బాగా పడుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఫ్రై చేసేటప్పుడు పైన వేసి ఫ్రై చేయకుండా చేపల్లోనే ఇలా కలిపేసేసి ఫ్రై చేయండి. అసలు అవి ఫ్రై అవుతా ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇల్లంతా వాసనతో గుమాయించి కొడతా ఉంది. 1-2 గంటలు నానిన తర్వాత ఫిష్ని ఫ్రై చేసుకుంటే మసాలా అదంతా మంచిగా పట్టి ఫిష్ అనేది టేస్టీగా వస్తుంది. క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. బాయ్.